హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, అంగ పరిమాణం అసలు ఎంత ఉండాలి, అంగ పరిమాణం ఎంత ఉంటేనే మేము పెళ్లి చేసుకోవాలి, లేదా స్త్రీని సాటిస్ఫై చేయడానికి అంగ పరిమాణం ఎంత ఉండాలి, అది లేక మేము పెళ్లికి దూరంగా ఉంటున్నామని, లేదా చాలా చిన్నగా ఉంది పెంచుకునే మార్గాలు చెప్పమని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. సర్వసాధారణంగా చాలా మంది మైండ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఇవే. సో అంగ పరిమాణం మామూలుగా మినిమం లేదంటే మ్యాక్సిమం లేదా కనీసం ఎంత ఉండాలి అని చాలా మంది కూడా అడుగుతున్నారు. లేదా ఈ అంగ పరిమాణం చిన్నగా ఉందనే మేము పెళ్లికి దూరంగా ఉన్నామని, దీనివల్ల మ్యారేజ్ చేసుకోవడం లేదని, లేదా స్త్రీని సాటిస్ఫై చేయాలంటే ఎంత పరిమాణం ఉండాలి అని, ఇలా చాలా మంది మైండ్లో ఎన్నో రకమైన డౌట్స్ ఉన్నాయి. వాస్తవానికి అంగ పరిమాణం అంత ఉండాలి ఇంత ఉండాలని ఎలాంటి నిర్దిష్టమైనటువంటి కొలతలు అనేటివి లేవండి. అంగం అనేది ముడుచుకొని ఉన్నప్పుడు మామూలు సైజులో చిన్నగా 1 ఇంచ్ ఉండొచ్చు, 1/2 ఇంచ్ ఉండొచ్చు, 2 ఇంచ్ కూడా ఉండొచ్చు. చాలా మంది దానికి కూడా భయపడుతూ ఉంటారు. అసలు అంగం చిన్నగా ఉన్నప్పుడు, ముడుచుకొని ఉన్నప్పుడు అది ఏ పరిమాణంలో ఉన్నా ఎంత ఉన్నా భయపడాల్సిన అవసరం 1% కూడా లేదండి. దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అది 1/2 ఇంచ్ ఉన్నా 1 ఇంచ్ ఉన్నా అంగ సమయ సమయంలో 5 నుంచి 6 అంగుళాల వరకు కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దాని గురించి బాధపడకండి. ఇక అంగం గట్టిపడ్డప్పుడు కనీసం 3 నుంచి 5 అంగుళాల వరకు ఉంటే సరిపోతుంది. అయితే చాలా మంది కూడా అడుగుతుంటారు, మామూలుగా మేము బ్లూ ఫిల్మ్స్ చూస్తుంటాము, అది చూస్తుంటాము, అంత సైజ్ కావాలంటే అసలు అంత సైజ్ రావడం అనేది ఇంపాసిబుల్. వాళ్ళకి అంత సైజ్ ఉంది కాబట్టి వాళ్ళు బ్లూ ఫిల్మ్ తీయడానికి ఎలిజిబుల్ అయ్యారు. అంతేగాని చిన్నగా ఉన్నాలో బ్లూ ఫిల్మ్ తీయడం చూస్తారా? చూడరు. కాబట్టి అది చాలా రేర్, కొంతమందికి మాత్రమే అలాంటివి ఉంటాయండి. కాబట్టి అంత ఉండాలి, అలా ఉంటేనే స్త్రీ సాటిస్ఫైడ్ అవుతుంది అని అనుకోవడం అయితే చాలా పెద్ద మూర్ఖత్వం అనుకోవచ్చు. మెయిన్గా వారికి అట్లీస్ట్ ఒక 3 to 5 ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుంది ఏ స్త్రీకైనా. కొన్ని దేశాల్లో కంపేర్ చేసుకుంటే వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి చాలా మందిలో చాలా చిన్న సైజ్ మాత్రమే ఉంటాయి. ముఖ్యంగా శ్రీలంక కానివ్వండి, చైనా కానీ, ఇలాంటి కొన్ని దేశాల్లో వారి యొక్క వాతావరణం వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అంగ పరిమాణం చాలా చిన్నగా ఉన్నప్పటికీ వాళ్ళ రతిలో చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతుంటారు. కానీ కొన్ని దేశాల్లో పెద్దగా ఉన్నా కూడా వాళ్ళు కొంత ఏజ్ తర్వాత చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అంగ పరిమాణం పెద్దగా ఉంటే సరిపోదు, దాన్ని ఎప్పుడు కూడా స్టాండ్ అంటే ఎప్పుడు గట్టిపడాలి అని అంటే, అంత పొడవు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అంటే కూడా కొంత ఏజ్ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అంగ పరిమాణం చిన్న ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు అయినా కూడా దానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అండ్ మెయిన్గా స్త్రీలు కోరుకునేది సైజ్ ఒకటే కాదండి, సైజ్తో పెద్ద మ్యాటరే కాదండి. మెయిన్ కావాల్సిందల్లా హార్డ్నెస్. ఈ హార్డ్నెస్ అనేది కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే ఎలాంటి స్త్రీ అయినా సాటిస్ఫైడ్ అవుతుంది కంపల్సరీగా. సో చాలా మంది తెలియనటువంటి మిస్టేక్ అదే. సో ఏం చేస్తారంటే అంగం పొడుగ్గానే ఉంటే స్త్రీ సాటిస్ఫైడ్ అవుతుందని అనుకుంటారు. కానీ మీరు పొడుగ్గా ఉండడం వల్ల ఏ స్త్రీకైనా నొప్పి కలుగుతుందే తప్పించి దానివల్ల సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకు జరగదు. కావాల్సిందల్లా హార్డ్నెస్, రాపిడి, స్ట్రాంగ్నెస్, రాపిడి అనేది కంపల్సరీగా వాళ్ళకి అవసరం. సో దీని వల్లనే మెయిన్గా వాళ్ళకు భావన తిరగడము, ఫీల్స్ రావడం పెరగడము, అందులో మీకు కోఆపరేషన్ పెరగడము, అట్లా అవన్నీ జరగడం వల్ల కూడా ఎమోషన్స్ వల్ల రావడానికి కారణం హార్డ్నెస్ అండ్ ఈ రాపిడి హెవీగా ఉండడం వల్ల. అంతే తప్పించి పొడుగ్గా ఉంటే నొప్పి తప్పించి వేరే ఏది రాదండి. కానీ చాలా మంది కూడా అయినా కూడా పెరగాలి, సైజ్ పెంచుకోవాలి, లేదా హార్డ్నెస్ పెంచుకోవాలి అని కూడా చాలా మంది కూడా తాపత్రయపడుతూ ఉంటారు. సో మెయిన్గా మీకు సైజ్ పెరగడమే మెయిన్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి ఔషధాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ హార్డ్నెస్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అది ఒకవేళ మీకు తక్కువగా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీని నుంచి భయపడాల్సిన అవసరమే లేదు. ఇటు స్ట్రాంగ్నెస్ అండ్ సైజ్ రెండు ఇంప్రూవ్ చేసుకునే ఔషధాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఆయుర్వేదం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు, ఎన్నో రకాలైనటువంటి బస్వాలు, ఎన్నో రకాల మూలికలతోటి ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు వయాగ్రాలతో సమానమైనటువంటి మెడిసిన్స్ ని ఈ ఆయుర్వేదం ఇప్పుడు అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా, భయపడుతున్నా, పెళ్లికి దూరంగా ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి పరిష్కార మార్గాలు మా వద్ద అందుబాటులో ఉన్నాయి. కానీ నేను చెప్పింది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే కేవలం సైజ్ ఒక్కటి మాత్రమే ఇంపార్టెంట్ కాదండి. చెప్పే కదా, స్ట్రాంగ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్నెస్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే బాడీ స్టామినా ఉండాలి, పటుత్వం ఉండాలి, హార్మోన్స్, మెయిన్గా హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది బాగా ఉండాలి, మెంటల్గా స్ట్రెస్ అవ్వకూడదు, అండ్ అదేవిధంగా ఆలోచనలు ఎక్కువ ఎక్సైట్మెంట్ అవ్వడం, ఇలాంటి కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఈ హార్డ్నెస్ అనేది మెయిన్గా రక్త సరఫరా వల్లనే కాకుండా మానసిక పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మానసికంగా బాగా కుంగిపోయి ఉన్నా, లేదంటే బలహీనంగా ఉన్నా, లేదా మీకు ఏదైనా ఆలోచనతోటి, స్ట్రెస్ తోటి బాధపడుతూ ఉన్నా, షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నా, దీని యొక్క స్ట్రాంగ్నెస్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. సో దాన్ని కొన్ని రకాలైనటువంటి ఔషధాల ద్వారా మనం తిరిగి పెంపొందించుకోవచ్చు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే
అయితే లేదండి. ఒకవేళ అంగ పరిమాణం చిన్నగా ఉన్నా మనం ఆల్రెడీ అందరికీ కూడా అందిస్తున్న ఆయిల్, మన దగ్గర ఉన్న వాటిలో మోస్ట్ డిమాండ్, ఎక్కువ హై డిమాండ్ ఉన్నటువంటి ఆయిల్ ఈ ఎక్సైజ్ ఆయిల్ అండి. ఎక్సైజ్ ఆయిల్ ఇప్పటికి వాడుకొని కొన్ని వందల మంది వాళ్ళ యొక్క పరిమాణాన్ని, లావును ఇంప్రూవ్ చేసుకున్నారు. అది కూడా అందరికీ ఒకే రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది మాత్రం ఎవరికి చెప్పారు. వాళ్ళ శరీర తత్వాలను బట్టి, వాళ్ళ బాడీని బట్టి ఇంప్రూవ్మెంట్ అయితే కంపల్సరీగా వస్తుందండి. కొంత లావు కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే వాటిని మేము సప్లై కూడా చేస్తాము. అండ్ హార్డ్నెస్ కోసం మన దగ్గర సింగిల్ డ్రగ్ వచ్చేసి సిద్ధమగ్రదోదం చాలా ఎక్సలెంట్ డ్రగ్. అది దాన్ని మీరు బయట కూడా కొనుక్కోవచ్చు, మేము కూడా సప్లై చేస్తాము. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కేవలం అంగం గట్టిపడితేనే సరిపోదండి. దానికి చేయడానికి బాడీకి కావాల్సినటువంటి స్టామినా అనేది మనం ఖచ్చితంగా అందించాలి. ఆ స్టామినా అందించడానికి ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు, మూలికలు, కోర్స్ అనేది కంటిన్యూగా వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఇందులో ఏ లోపంతో అయినా మీరు బాధపడుతూ ఉన్నా, 2 లోపాలతో మీరు బాధపడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దానికి సంబంధించిన పూర్తి మెడిసిన్స్ అన్ని కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు చాలా మొదటి నుండిగా అందిస్తుంది. అండ్ డిసెంబర్ 8న మనకు హైదరాబాద్ లో క్యాంప్ ఉందండి. ఎవరైనా నాకు అక్కడ సంప్రదించాలనుకుంటే ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను ఇచ్చిన టైంకి వచ్చి నన్ను కలిసి సంప్రదించి మీ సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.